ఓటేద్దాం అనుకుంటున్నారు? ఆంజనేయులు గారికి వేస్తానమ్మ, తెలుగుదేశానికి. ఎందుకండి? రీజన్స్ ఏమున్నాయి? రీజన్స్ ఏముంది, ఆయన చేసిన మంచి పనులు ఈయన ఎప్పుడు చేయగలడు? చేయలేడు. ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? ఏ హామీలు ఇచ్చాడు? పింఛన్ ఇస్తున్నామన్నారు. పింఛన్ చంద్రబాబు నాయుడు ఉండగానే ఇచ్చాడు. కాకపోతే ఇప్పుడు 4 సంవత్సరాలు 250 పెంచారు. అంతకుముందు 1000 రూపాయలు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. అది ఇప్పుడు నీళ్లు వస్తున్నాను, నేను మంచినీళ్ళు ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు. మంచినీళ్ళు 20 ఏళ్ల క్రితమే ఆంజనేయ గారు ట్యాంకర్లు పెట్టి తోలాడు. ఇనకొండలో కరువు అయిన రోజు ఇంటింటికి తెచ్చి ఇచ్చాడు ట్యాంకర్లతోటి. ఇవాళ నువ్వు నీళ్ళు ఇచ్చేదేముంది? 20 ఏళ్ల క్రితం నుంచి ఆంజనేయులు నీళ్ళు ఇస్తున్నాడు. ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయంట? ఇప్పుడు ఈ బజార్ ఉంది, రోడ్లన్నీ ఆంజనేయ గారు వేశారు ఆయన ప్రభుత్వంలో. ఇప్పుడు కాలువలు అయిపోయినాయి, ఒక 4 లైన్లు. ఆ 4 లైన్ల కాలువలు 5 ఏళ్ల బట్టి అలానే ఉన్నాయి. మరి నువ్వు చేసావు ఉపయోగం. ఆ 4 లైన్ల కాలువలు వేయాలి, కొద్దిగా రోడ్లు ఉండేవి పదవులు. మరి నువ్వు వేస్తే వేసినోడు అయ్యేవాడికి. ఏం చేసావు మరి? 11వ వాడికి పలానా చేశానని చెప్పు. నీళ్ళు పోయే కాలువడు పగలగొట్టి కాలువ పెట్టాడు. 11వ వాడికి పలానా చేశానని చెప్పండి మీరు. ఈరోజు రాళ్ళు గులక రాళ్లతోటి కర్రలతోటి వస్తున్నారు బయటికి. ఇంకా జనాలు సామాన్య జనం ఏడ బతకాలి? ఎట్ట బతకాలి అసలు చెప్పండి. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఫైటింగ్ జరిగింది. ఎందుకు జరిగింది? అసలు కారణాలు ఏంటి? అంత అవసరం లేదు కదా. ఓటు వేసుకునేది ఏంది? ఎవరు హక్కు వాళ్ళది. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళకి వేసుకుంటారు. ఒకరి చేతే వేసే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఈ రోజుల్లో.